नमस्कार छात्रों, आज का विषय है कुरुक्षेत्र। कनकन का अधिकारी पाठ जो है कुरुक्षेत्र नामक काव्य से लिया गया है। आइए जानते हैं कि कुरुक्षेत्र युद्ध क्यों हुआ और कनकन का अधिकारी जो कविता है उसके बारे में जानते हैं। कनकन का अधिकारी कविता जो है भीष्म पितामह द्वारा धर्मराज को कही गई एक कविता है। इस कविता में या पद्य में, कविता नहीं कह सकते हैं, ये पद्य है। पद्य के द्वारा भीष्म पितामह धर्मराज को कुछ संदेश देते हैं। भीष्म पितामह जब ये संदेश दे रहे थे तब वे अर्जुन के द्वारा घायल होकर शस्त्र शयन पर लेटे हुए थे। ఇక కాస్త తెలుగులో చెప్దాం, అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. అంటే శస్త్రశయనం మీద ఆయన పడుకొని ఉన్నారు. ఎవరు? భీష్ముడు. धर्मराज उनके पास आते हैं. धर्मराज ఆయన దగ్గరికి వచ్చారు. ఆఖరి యుద్ధ छोड़ने की बात कहते हैं. వచ్చి యుద్ధాన్ని విడిచిపెడతాను, యుద్ధం మరిచేయను, भाइयों से मैं लड़ नहीं सकता, पितामह से मैं लड़ नहीं सकता, गुरु से मैं लड़ नहीं सकता, బ్రదర్స్తో యుద్ధం చేయలేను, గురువుతో యుద్ధం చేయలేను, గురు ద్రోణాచార్యతో యుద్ధం చేయలేను, పితామహ తాతగారితో మీతో నేను యుద్ధం చేయలేను. अस्त्र संन्यास लेने की बात कहते हैं. अस्त्र संन्यास అంటే యుద్ధం మరి చేయను, ఆయుధం పట్టను అని ఒక మాట ఆయన వచ్చి కాళ్ళదే పడతారు. तब भीष्म धर्मराज को एक संदेश देते हैं. అప్పుడు భీష్ముడు ధర్మరాజుకి ఒక సందేశాన్ని ఇస్తారు. वही है భీష్మ సందేశ్. దాన్నే భీష్మ సందేశ్ అని చెప్తాం. भीष्म धर्मराज को एक आदर्श राजा किस प्रकार होना चाहिए, एक आदर्श शासक जिस प्रकार होना चाहिए, उस विषय का संदेश देते हैं. ధర్మరాజుకి ఏంటి సందేశం ఇస్తున్నాడు భీష్ముడు అంటే, ఒక ఆదర్శ రాజా, ఐడియల్ కింగ్ ఎలా ఉండాలి, ఐడియల్ రూరల్ ఒక పరిపాలక రూరల్ ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనకి ఆయన సందేశాన్ని ఇచ్చాడు. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. భీష్మ కౌన్ హై? అసలు ఈ భీష్ముడు ఎవరు? ధర్మరాజ్ కౌన్ హై? ఈ ధర్మరాజు ఎవరు? కౌరవ్ కౌన్ హై? కౌరవులు ఎవరు? పాండవ్ కౌన్ హై? పాండవులు ఎవరు? క్యూ లడ్ రహే హై? ఎందుకు వీళ్ళు యుద్ధం చేస్తున్నారు? అసలు వీళ్ళకి ఏం జరిగింది? కహానీ కా ఆరంభ మహారాజ్ శాంతను సే హోతీ హై. ఈ కథ యొక్క ఆరంభం ఎక్కడ జరిగిందంటే మహారాజు శాంతనుడి దగ్గర జరిగింది. एक बार गंगा तट पर महाराज शांतनु घूमने के लिए निकलते हैं. ఒక రోజు గంగా నది తీరాన శాంతనుడు घूमने के लिए సరదాగా అలా తిరుగుదాం అని చెప్పి వెళ్ళాడు. तभी उनका नज़र एक सुंदर औरत के ओर होती है. सुंदर औरत को देखते हैं. నజర్ ఫిరి అని చెప్పచ్చు, లేదంటే ఔరత్ కో దేఖ్తే హై. అప్పుడే ఆయన ఒక అందమైనటువంటి స్త్రీని చూశారు. ఓ కోయి ఔర్ నహీ బల్కి సాక్షాత్ గంగా మాతా థీ, గంగా మయ్యా థీ. ఆవిడ ఇంకెవరు కాదు, సాక్షాత్తు గంగాదేవి. గంగా నది నుంచి గంగాదేవి బయటకు వచ్చేది. బయటకు వచ్చి నిల్చున్న గంగాదేవిని చూశాడు శాంతను. శాంతను నే గంగా సే అనురోధ్ కియా కి ఓ ఉస్సే షాదీ కర్లే. శాంతను వెంటనే ఏం చేశాడు? గంగాదేవికి రిక్వెస్ట్ చేశాడు కి ఓ ఉస్సే షాదీ కర్లే, దాన్ని పెళ్లి చేసుకోండి, నన్ను పెళ్లి చేసుకోమని ఆయన రిక్వెస్ట్ చేశాడు. గంగా ఉస్ బాత్ కో మాన్తీ హై లేకిన్ ఏక్ షరత్ రక్తీ హై. ఆ మాటను ఒప్పుకుంటూ ఒక షరతుని పెట్టింది. షరత్ యహ్ హై కి गंगा जो काम करती है कभी भी शांतनु उसे नहीं पूछेंगे. गंगा जो कार्य करती है
उसके बीच में శాంతను కభీ నహీ బోలేంగే. గంగా ఏదైతే మాటలు చెప్తాదో, గంగా ఏదైతే పనులు చేస్తుందో ఆ పనుల్లో ఎప్పుడూ కూడా శాంతను అడ్డు చెప్పకూడదు, శాంతను మధ్యలో మాట్లాడకూడదు. ఇస్ తరాకా వచన్ లేతి, ఈ రకమైనటువంటి వచన్, ఒక వచన్ మీన్స్ ప్రామిస్ చేయించుకుంది. గంగా సే శాంతనుకి షాదీ సంపన్న హోతి, గంగాతో శాంతను యొక్క వివాహము సంపన్నం జరిగిపోయింది. జబ్ గంగా కా పహలా సంతాన్ హుआ, గంగా और శాంతను का पहला संतान हुआ, नवजात शिशु को गंगा ले आकर गंगा में डुबो देती है. నవజాత్ శిశు, అప్పుడే పుట్టినటువంటి పిల్లాడిని గంగాదేవి తెచ్చి నదిలో వేసేస్తుంది, అంటే చంపేస్తుంది అన్నమాట. శాంతను కో బహుత్ దుఃఖ్ లగా, శాంతను బాగా బాధపడ్డాడు. లేకిన్ వచన్ కే కారణ్ వో చుప్ రహ గయా. సో వచన్ కే కారణ్, కానీ ఇచ్చిన మాట ఏంటి ఇచ్చాడు? బీచ్ మే కభీ నహీ బోలేగా और जो भी कार्य गंगा द्वारा किया जाता है उसके बारे में नहीं पूछेगा. మధ్యలో మాట్లాడు, ఏవైనా పనులు గంగాదేవి చేస్తే ఆ పనుల గురించి అడగడు. కాబట్టి పహలా బచ్చా కా జో హత్యా హుయి హై, పెద్ద ఫస్ట్ బాబు ఎవరైతే చనిపోయారో, హత్య అంటే చంపడం జరిగిందో, ఉస్కే బారే మే శాంతను బాత్ నహీ కర్తా. సో గంగాదేవి ఇలా చంపడానికి కూడా రీజన్ ఉంది, ఎందుకంటే వాళ్ళు దేవతలు, ఈ 8 మంది దేవతలు కూడా ఒక శాపం ద్వారా భూమిపైకి జన్మిస్తాడు. ఈ వసువులు అంటాం వీళ్ళు. వసువులు అంటే విష్ణుమూర్తి యొక్క సేవకులు, బలమైనటువంటి సేవకులు. వీళ్ళు ఒక ఋషి శాపం వలన ఏమని శపించబడతారంటే, మీరందరూ భూమి మీద జన్మించి నానా బాధలు పడి చనిపోవాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు మునిగారికి. ఈ ఒక మ్యాజికల్ కౌని వాళ్ళు దొంగతనం చేసి, ఆ కౌ దొంగతనం చేసినందువలన ముని వాళ్ళని శపించి 8 మంది భూమి మీద పుట్టి కష్టాలు అనుభవించి చావండి అని చెప్పి. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే 8 మందిలో ఒక్కడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఒక్కడు మాత్రం ఖచ్చితంగా ఫుల్ లైఫ్ 100 సంవత్సరాలు బతికి కష్టాలు పడి చనిపోవాలి అని చెప్పి శాపానికి కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తాడు. సో వాళ్ళు బాధపడుతుంటే గంగాదేవి వచ్చి అడుగుతుంది, ఎందుకు మీరు బాధపడుతున్నారు అని. సో ఇలా జరిగింది. సరే అయితే ఒక పని చేయండి, నేను మీకోసం భూమి మీద వెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకొని మీరు నా కడుపులో పుట్టండి, మీలో 7గురిని పుట్టిన వెంటనే నేను చంపేస్తాను, నదిలో పడి చంపేస్తాను, మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది, ఒకరు బతకాలి కనుక ఆ ఒక్కడిని బతికిస్తాను అని వాళ్ళతో చెప్తే వాళ్ళు ఓకే చేసి గంగాదేవి ఈ భూమి మీదకి వచ్చి శాంతనుని పెళ్లి చేసుకుంది. అర్థమైందా ఎందుకు చేసుకుందో? సో ఆ వసువులు 8 మందిని కనాలి, కానీ వాళ్ళలో 7గురు చనిపోవాలి. 7గురు చనిపోయి ఒక వ్యక్తి మాత్రమే బతకాలి. కాబట్టి గంగాదేవి ఆ రకంగా పుట్టినటువంటి పిల్లలకి నవజాత్ శిశువుకి హత్యా కర్నే కే లియే తత్పర్ హోతీ హై. సో అందుకోసమే పుట్టిన పిల్లల్ని చంపేందుకు గంగాదేవి సిద్ధపడింది. సో इस प्रकार गंगा नदी जो है, इस प्रकार गंगा देवी जो है एक के बाद एक 7 शिशुओं का वध करती है. उसको वधन कर दो क्योंकि गंगा में छोड़ देती. సో ఒకరి తర్వాత ఒకడు 7 పిల్లల్ని గంగా నదిలో పడేసింది, బిగోती है, ముంచేసింది. शांतनु हर बार दुखी होकर चुप रह जाता है. जब 8वीं संतान लड़का हुआ तो శాంతను का गुस्सा रोका नहीं गया. ఎప్పుడైతే 8వ సంతానంగా మగపిల్లాడు పుట్టాడో అప్పుడు శాంతను కోపం వచ్చేసింది. वो गंगा से रोकने के लिए कहता है, గంగాదేవిని ఆగమని చెప్తాడు. वो बिल्कुल अपने पुत्र का वध करने के लिए राजी नहीं होता. ఖచ్చితంగా ఈసారి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు.
తన 8వ కొడుకుని చంపుతానంటే అస్సలు ఒప్పుకోలేడు. गंगा को बहुत गुस्सा आती है कि శాంతను अपना वचन को तोड़ दिया. గంగాదేవికి చాలా కోపం వచ్చింది, ఎందుకంటే శాంతనుడు ఇచ్చినటువంటి మాటని తప్పాడు గనక. सो गंगा शांतनु से कहती है तूने वचन को तोड़ा है, इसीलिए मैं तुम्हें छोड़कर जा रही हूँ. उसी प्रकार इस बच्चे को भी मैं ले जा रही हूँ, लेकिन मैं इसे नहीं मारूंगी. నువ్వు వచనాన్ని ఇచ్చిన మాటను తప్పావు కనుక నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటన్నది, నేను ఈ అబ్బాయిని కూడా తీసుకువెళ్తున్నాను. సాత్ లే జా రహీ హూ, తీసుకొని వెళ్తున్నాను. और इस लड़के को నహీ మారుంగి, నేను ఈ అబ్బాయిని చంపను అని చెప్పింది. సో ఈ రకంగా చెప్పడం వలన కొంత శాంతించాడు శాంతనుడు. గంగా ఉస్ లడ్కేకు లే జాతి హై, గంగా నది ఆ అబ్బాయిని తీసుకువెళ్తుంది. ఉసే శుక్రాచార్య చేసే మహామునియో ద్వారా శిక్షా దిలాతి హై, శుక్రాచార్యులు లాంటి వశిష్ఠుడు శుక్రాచార్యులు లాంటి వాళ్ళతో శిక్షనే ఇప్పిస్తుంది. अब वो लड़का परशुराम से भी युद्ध करने लायक बन गया था. ఇప్పుడు ఆ అబ్బాయి ఎలాంటి బలవంతుడయ్యాడంటే పరశురాముడితో అయినా సరే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక నవజాత యువకుడుగా, ఆ నవజాత శిశువు యువకుడుగా మారిపోయాడు. సో జబ్ उसका नाम रखा था देवव्रत. उस लड़के का नाम था देवव्रत. ఏదైతే గంగాదేవికి శాంతనుకి అష్టమ సంతానం 8వ అబ్బాయిగా పుట్టినటువంటి ఆ అబ్బాయి పేరు దేవవ్రత్ అనే పేరుని పెట్టాడు. जब देवव्रत 15 साल का या 16 साल का हो गया था, फिर से गंगा ने शांतनु को देवव्रत को सौंप दिया. 16 సంవత్సరాల వయసు వచ్చినాక ఈ దేవవ్రత్ని గంగాదేవి తిరిగి ఇచ్చేసింది. సో లెంత్ ఎక్కువ అవుతుంది, అప్లోడింగ్ కష్టం అవుతుంది, కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిగతా స్టోరీ చెప్తాను.